So relationship between class and interface. So interface की class की मध्य relationship अम्मा. Okay, so relationship between classes and interface. Okay, first we can consider first ఒక క్లాస్ ఉంది. సో ఈ క్లాస్లో ఉన్న డేటా ఈ క్లాస్లో యూజ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎ క్లాస్ ఏ అండ్ క్లాస్ బి. సో ఈ క్లాస్లో ఉన్న డేటా ఈ క్లాస్లో యూజ్ చేయాలనుకుంటున్నాను నేను. సో ఈ క్లాస్లో ఉన్న డేటా ఈ క్లాస్లో యూజ్ చేయాలంటే ఇట్ క్యాన్ బి డన్ త్రూ ఓన్లీ ఎక్స్టెన్స్ కీవర్డ్. సో దిస్ ఎక్స్టెన్స్ కీవర్డ్ క్యాన్ బి హెల్ప్ఫుల్ to access the class A data into class B data. Okay, so this is for classes. So if in case, so the one interface class can be accessible in a normal class. So ఒక ఇంటర్ఫేస్ క్లాస్ ని ఒక నార్మల్ క్లాస్ లో యాక్సెస్ చేయాలంటే ఇట్ క్యాన్ బి డన్ త్రూ ఓన్లీ ఇంప్లిమెంట్స్ కీవర్డ్. సో బై యూజింగ్ దిస్ ఇంప్లిమెంట్ కీవర్డ్, so class A interface, so this interface class data can be accessible in class B. So this interface class can contain only method declaration. The method declaration of this class A should be present in class B. Okay, so after that, so we have two interface classes, interface, so interface A and B. So when we access one interface class data into another interface, it can be done through in extends keyboard. Okay, అర్థమవుతుందమ్మా? సో 3 గుర్తుపెట్టుకోండి. ఒక టూ క్లాసెస్ డిక్లేర్ చేసి ఒక క్లాస్లో ఉన్న డేటా ఇంకో క్లాస్లో యాక్సెస్ చేయాలంటే బై యూజింగ్ ఇన్హెరిటెన్స్. సో ఒక ఇంటర్ఫేస్ క్లాస్లో ఉన్న డేటా ఒక నార్మల్ క్లాస్లోకి యాక్సెస్ అవ్వాలంటే ఇట్ క్యాన్ బి డన్ త్రూ ఓన్లీ ఇంప్లిమెంట్స్. Similarly, if two interface classes, so the A class data can be accessible in B class data, it can be done through only extends keyword. Okay, so based on that you can write one example program for interface. So interface ki oka example program radam. Okay, so first I can consider as interface. So interface name vachesi I have given A. So A ane interface name ichchanamu. After that, so I can declare a method as void show. Void show అనే మెథడ్ ఇచ్చాను. సో ఇంటర్ఫేస్ క్లాస్ can contain only method. సో ఓన్లీ మెథడ్ డిక్లరేషన్. సో ఈ మెథడ్ ఏంటమ్మా? ఇట్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. నేను అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఇచ్చినా ఇవ్వకపోయినా, సో ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్ ఏంటి? అబ్స్ట్రాక్ట్ మెథడే. సో నేను ఇవ్వకపోయినా కంపైలర్ విల్ కన్వర్ట్ దిస్ మెథడ్ ఇంటూ ఎన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ కింద కన్వర్ట్ చేసింది. బికాస్ ఇంటర్ఫేస్ కెన్ కంటైన్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఇంటర్ఫేస్లో ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. సో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇచ్చాను. సో ది ఓన్లీ డిక్లరేషన్ ఉంటుంది. ద డెఫినేషన్ ఆఫ్ దిస్ మెథడ్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ డెరైవ్డ్ క్లాస్. అంటే ఒక క్లాస్ తీసుకున్నాము. సో ఆ క్లాస్ నేమ్ వచ్చేసి బి. సో ఒక ఇంటర్ఫేస్ క్లాస్ని ఒక నార్మల్ క్లాస్లో యాక్సెస్ చేయాలంటే ఏ కీవర్డ్ యూజ్ చేయాలి? ఒక ఇంటర్ఫేస్ క్లాస్ని ఒక నార్మల్ క్లాస్లో యాక్సెస్ చేయాలంటే ఇట్ క్యాన్ బి డన్ త్రూ ఓన్లీ ఇంప్లిమెంట్స్ కీవర్డ్. సో ఇంప్లిమెంట్స్ and class names means super class name. Okay, so class B implements super class name. After that, so the definition of the method should be present in the class B. So void show method definition. So definition రాసేటప్పుడు system bar out dot print ln, it will print hello. Okay, so after that we can write public static void main string args. Okay, so తర్వాత ఏం చేస్తామా? మెయిన్ ఫంక్షన్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ మీరు దేన్ని క్రియేట్ చేస్తారు? ఇంటర్ఫేస్ కా, నార్మల్ క్లాస్ బి కా? యూ షుడ్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ఓన్లీ క్లాస్ బి. యూ షుడ్ నాట్ క్రియేట్ క్లాస్ ఏ బికాస్ క్లాస్ ఏ షుడ్ బి యాజ్ ఇంటర్ఫేస్ క్లాస్. సో ఇన్ ఇంటర్ఫేస్ క్లాస్ should not create an object. So interface classes ki object create cheyam kabatti we can create an object for B class. So B small b is equals to new b. So B dot we can call this as show method. Okay, so ఇప్పుడు కంపైల్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? So the output should be hello. So this is an abstract method. So this abstract method only have
declaration part, the definition should be present in derived class. So this is the definition of the abstract method. So we cannot create object for class A. We can create an object for normal classes only. We cannot create object for interfaces and abstract class. Okay. So next topic. So next implementation of implementing an interface. సో ఇందాక క్లాస్లో ఎక్స్టెండింగ్ చూసాము. అంటే ఒక క్లాస్లో ఇంకో క్లాస్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, ఒక ఇంటర్ఫేస్లో నుంచి ఇంకో ఇంటర్ఫేస్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. అంటే ఒక ఇంటర్ఫేస్లో ఉన్న డేటా ఇంకో ఇంటర్ఫేస్లో యూజ్ చేయాలంటే ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేయాలి. ఒక క్లాస్లో ఉన్న డేటా ఇంకో క్లాస్లో యూజ్ చేయాలంటే ఎక్స్టెన్స్ కీవర్డ్ చేయాలి. బట్ ఇంప్లిమెంటింగ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి? ఒక 2 or more ఇంటర్ఫేసెస్ ఉన్నప్పుడు 2 or more ఇంటర్ఫేసెస్లో ఉన్న డేటా ఒక క్లాస్లో యూజ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ఇంప్లిమెంట్ కీవర్డ్. ఓకే. సిమిలర్లీ ఇక్కడ చూడండి, 2 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. ఆ 2 ఇంటర్ఫేస్ని ఒక ఇంటర్ఫేస్లోకి కాల్ చేయాలంటే ఓన్లీ ఎక్స్టెన్స్ కీవర్డ్. సో ది ఇంటర్ఫేస్ని ఒక క్లాస్లోకి ఇన్హెరిట్ చేయాలంటే బై యూజింగ్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంటర్ఫేస్ని క్లాస్లో యూజ్ చేయాలంటే దట్ మీన్స్ బై యూజింగ్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్ ఓన్లీ. సో ఈ డయాగ్రామ్ చూడండి, ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, ఇది వచ్చేసి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో ఈ రెండు కూడా జావాలో యాక్సెస్ అవ్వవని చెప్పుకున్నాం. సో ఎందుకని అంటే అంబిగ్యూటీ ప్రాబ్లం ఉంటుంది. అంబిగ్యూటీ అంటే ఏంటి? సో ఇక్కడ ఒక షో మెథడ్ ఉందమ్మా. సో ఇందులో కూడా షో మెథడ్ ఉంది. సో ఇప్పుడు నార్మల్ క్లాసెస్ తీసుకోండి, ఈ ఇంటర్ఫేస్ క్లాస్ కాకుండా ఒక నార్మల్ క్లాస్ తీసుకోండి. నార్మల్ క్లాస్లో ఒకసారి జస్ట్ ఒక నార్మల్ క్లాస్ తీసుకోండి, క్లాస్ ఏ క్లాస్ బి అన్న నార్మల్ క్లాసెస్. సో ఈ క్లాసెస్లో ఒక షో మెథడ్ ఉంది అండ్ ఈ క్లాస్లో కూడా షో మెథడ్ ఉంది. ఓకే. సో ఈ రెండింటి ఒకే క్లాస్లో ఇన్హెరిట్ చేసినప్పుడు సో అప్పుడు ఏమవుతుందమ్మా, ఏ క్లాస్ని ఇన్హెరిట్ చేస్తుంది? అది 2 క్లాస్ని ఇందులో ఉంటాయి. సో 2 క్లాస్ని ఇందులో ఉండడం వల్ల ఏమవుతుంది, మెమరీ అనేది ఆక్యుపేషన్ అవుతుంది. సో ఏ క్లాస్ని కాల్ చేయాలో తెలియదు. ఇలాంటి టైప్నే అంబిగ్యూటీ ప్రాబ్లం అంటాం. సో ఈ అంబిగ్యూటీ ప్రాబ్లం అనేది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో ఉంటుంది. సో దానికోసమే జావాలో ఇది పాసిబుల్ అవుతుంది డైరెక్ట్గా. సో దీన్ని పాసిబుల్ చేయడం కోసం we can introduce a concept as interface. సో ఈ ఇంటర్ఫేస్ ద్వారా ఈ పాసిబిలిటీ అనేది అంటే ఈ అంబిగ్యూటీని రిజాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ 2 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి అనుకోండి. సో ఈ ఇంటర్ఫేస్లో షో మెథడ్ ఉంది, ఈ ఇంటర్ఫేస్లో షో మెథడ్ ఉంది. బట్ ఇంటర్ఫేసెస్లో ఓన్లీ మెథడ్ డిక్లరేషనే ఉంటుంది. సో ఇందులో అనుకో డెఫినేషన్ కూడా ఉంటుంది, ఇందులో ఓన్లీ డిక్లరేషన్. సో ఈ డిక్లరేషన్ పార్ట్స్ని ఎక్కడ డిరైవ్ చేస్తాం? ఈ క్లాస్లో డిరైవ్ చేస్తాం. సో అందుకని ఇందులో అంబిగ్యూటీ ప్రాబ్లం ఉండదు. సో అంబిగ్యూటీని రిజాల్వ్ చేయాలంటే ఇట్ క్యాన్ బి డన్ త్రూ ఓన్లీ ఇంటర్ఫేస్. సో ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. సో మీకు ఇది అర్థం కాకపోతే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఇంటర్ఫేస్ తీసుకున్నాను. సో ఇంటర్ఫేస్కి క్లాస్ ఏ అని తీసుకున్నాను. ఈ క్లాస్ ఏలో షో మెథడ్ అనుకున్నాను, అంటే void షో మెథడ్. సో ఈ మెథడ్ షుడ్ బి యాజ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. బై డిఫాల్ట్గా కంపల్సరీ అబ్స్ట్రాక్ట్ మెథడ్ కింద తీసుకుంటుంది. నెక్స్ట్ ఇంకోటి తీసుకోండి, ఇంటర్ఫేస్ బి తీసుకున్నాం. సో ఈ బిలో కూడా సేమ్ void షో మెథడ్. సో ఇందులో కూడా సేమ్ మెథడ్ ఉంది, ఇందులో కూడా సేమ్ మెథడ్ ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటి మెథడ్ని నేను క్లాస్లోకి ఇన్హెరిట్ చేయాలి. సో ఇన్హెరిట్ చేయాలంటే కంపల్సరీ ఇట్ క్యాన్ బి డన్ త్రూ ఓన్లీ ఇంప్లిమెంట్స్. అంటే ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? క్లాస్ సి. సో క్లాస్ సి ఇంప్లిమెంట్స్ ఏ కమా బి. సో ఏబిని ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఏబి అనేవి ఏంటి? ఇంటర్ఫేస్ క్లాసెస్. సో దీనికి ఈ మెథడ్ యొక్క డిక్లరేషన్ ఎక్కడ ఉంటుంది? ఇందులో ఉంటుంది. 2 times డిక్లేర్ చేస్తాము మనం, ఒకసారి డిక్లేర్ చేస్తాం. బికాస్ ద 2 methods ఆర్ సేమ్ నేమ్ ఉన్నాయి కాబట్టి డిక్లరేషన్ ఒకసారి జరుగుతుంది. వాయిడ్ షో అంటే డెఫినేషన్ ఒకసారి రాస్తాము మనం. వాయిడ్ షో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో ఆర్ హాయ్ ప్రింట్ చేస్తుంది. ఓకే. సో ఆఫ్టర్ దట్ వీ కెన్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ నేమ్ strings. After that we can create an object. Object then create చేస్తాం. A का B का C का. Obviously C के. Because A, B are interface. Interface classes we cannot create object. So for that we can create an object for C. So C అనే class की object create చేసాను. New C constructor. We can call this function through. So ఈ function ఎలా కాల్ చేస్తాం? మరి మెథడ్ ని ob.show method. Okay. So this is the program for multiple inheritance.
సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది నార్మల్గా ప్రోగ్రామ్ రాస్తే ఇదే ప్రోగ్రామ్ ఇంటర్ఫేసెస్ తీసేసి క్లాసెస్ పెట్టి ఇక్కడ క్లాస్ ఇక్కడ డెఫినేషన్ రాయండి, ఇక్కడ డెఫినేషన్ రాయండి. సేమ్ ప్రోగ్రామ్ సిలోకి ఇన్హెరిట్ చేయండి. ఒకసారి రన్ చేసి చూడండి ఏమవుతుందో. ఎర్రర్ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇట్ మీన్స్ అంబిగ్యూటీ ప్రాబ్లం వస్తుంది. సో దాన్ని రిజాల్వ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ఇంటర్ఫేసెస్. ఇందులో ఓన్లీ డిక్లరేషన్ ఉంటుంది. డెఫినేషన్ రాసేటప్పుడు ఒకసారి రాస్తాం. సో ఆటోమేటిక్గా ద అవుట్పుట్ షుడ్ బి హై. ఓకే, సేమ్ ప్రోగ్రామ్ ఇక్కడ మనం ఏమన్నారు, ఇక్కడ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఏముంది, ఇంటర్ఫేస్ అంటే 2 ఇంటర్ఫేస్ క్లాసెస్ని. సో ఈ 2 ఇంటర్ఫేస్ క్లాస్ని ఇంకొక ఇంటర్ఫేస్లోకి ఎక్స్టెండ్ చేస్తాం. అంటే సో ఇక్కడ ఇంకో ఇంటర్ఫేస్ని క్రియేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేశాను. సో ఈ ఇంటర్ఫేస్ క్లాస్ నేమ్ వచ్చేసి డి అని ఇచ్చాను. సో ఈ డిలోకి ఏం చేస్తున్నాను, ఏని బిని కూడా ఎక్స్టెండ్స్ చేశాను. సో డి ఎక్స్టెండ్స్ ఏ కమా బి. సో ఏ క్లాస్ని బి క్లాస్ని సో ఒక ఇంటర్ఫేస్ క్లాస్ డి అనే ఇంటర్ఫేస్ క్లాస్లోకి ఇదొక ఇంటర్ఫేస్ అమ్మా. సో ఇదొక ఇంటర్ఫేస్ క్లాస్ అండ్ ఈ రెండింటి క్లాస్కి ఇక్కడికి ఇన్హెరిట్ చేసాం. ఎలా, బై యూజింగ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్. సో ఈ క్లాస్లో కూడా ఏదో ఒక మెథడ్ ఇచ్చుకోండి. వాయిడ్ షో ఇచ్చాను కదా, ఇక్కడ నేను ఒక డిస్ప్లే మెథడ్ ఇచ్చాను. ఓకే, సో ఏం చేశాను, నేను ఒక 2 ఇంటర్ఫేస్ క్లాసెస్ని నార్మల్గా ఒక ఇంటర్ఫేస్లోకి ఎక్స్టెండ్ చేశాను. ఆ తర్వాత ఆ ఇంటర్ఫేస్ని నార్మల్ క్లాస్లోకి ఇంప్లిమెంట్ చేశాను. అంటే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏమవుతుంది, జస్ట్ డి అని రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం ఏం రాస్తాం, డి రాస్తాం. ఓకే, సో ఆబ్జెక్ట్ దేన్ని క్రియేట్ చేయాలి, డి అనే క్లాస్కి జస్ట్ సి అనే క్లాస్కి క్రియేట్ చేస్తే చాలు. డి కాలం డి అనేది కూడా ఇంటర్ఫేస్ కాబట్టి దీనికి కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సి క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్ డాట్ షో. బట్ దీంతో పాటుగా షో మెథడ్తో పాటు ఇక్కడ డిస్ప్లే మెథడ్ కూడా రాయాలి. అంటే వాయిడ్ డిస్ప్లే. సో ఈ మెథడ్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో. సో ఇక్కడ మనం కాల్ చేసేటప్పుడు షో డాట్తో పాటు డిస్ప్లే మెథడ్ని కూడా కాల్ చేస్తాం. అవుట్పుట్ షుడ్ బి హలో హాయ్. ఓకే, సో దిస్ ఈజ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సేమ్ నార్మల్ మల్టిపుల్ ఇన్హెరిటెన్సే. సో దాంతో పాటుగా ఇది ఒకటి యాడ్ అవుతుందమ్మా. సేమ్ ప్రోగ్రామ్ ఇది వచ్చేసి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో దిస్ ఇస్ ద ఇంప్లిమెంటేషన్ ఫర్ ఇంటర్ఫేస్. సో నెక్స్ట్ అమ్మా ట్యాగ్డ్ ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ కాన్సెప్ట్లోనే ట్యాగ్డ్ ఇంటర్ఫేస్ అమ్మా. సో ట్యాగ్డ్ ఇంటర్ఫేస్ మీన్స్ an interface have no members. ఇంటర్ఫేస్ ఉంటుంది, it does not have any members. ఏ మెంబర్స్ ఉండవు. సో these type of interfaces are called as marker interfaces or tagged interface. So in interface it does not have no members. ఏ మెంబర్స్ ఉండవు అమ్మా, ఓన్లీ జస్ట్ ఇంటర్ఫేస్ మాత్రమే ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఆర్ కాల్డ్ as tagged or marker interface. So what are these type of informations? So these are serializable, clonable and remote, so etc. So all these are the tagged interface. So in interface it does not have any members is called as tagged or marker interface. So this is the syntax for tagged interface. So public interface keyword and serializable. Okay, so only representation around it, but it does not contain any variables or any members should not be present in this serializable interface. Okay, so these type of interfaces we can call it as tagged interface. Okay, so next vachesama nested interface. So nested interface. So nested interface means an interface contain another interface is called as nested interface. So ఒక ఇంటర్ఫేస్ లో ఇంకో ఇంటర్ఫేస్ ఉంటుందమ్మా. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ ఇంటర్ఫేస్ రాసాము, ఏ అని డిక్లేర్ చేసాము. సో ఈ ఇంటర్ఫేస్లో కంటైన్స్ అనదర్ ఇంటర్ఫేస్ యాజ్ డి. ఓకే, సో an interface contain another interface is called as nested interface. సో ఇంటర్ఫేస్ ఎన్నన్నా ఉండొచ్చు మళ్ళా. Okay, so an interface can contain another interface is called as nested interface.
Okay, so this is the overall concept for interface.